హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో ఆదివారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాం. అలాగే నైరుతి ఋతుపవనాలు అయితే కనుక ఏపీలోకైతే ప్రవేశించాయి. సో దీని ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. మన ఛానల్లో డైలీ ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. సో ఏపీలో భిన్న వాతావరణం అయితే నెలకొనింది. ఆదివారం రోజున పలు చోట్ల వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఎండ ప్రభావం కూడా చూపే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు చూసుకుంటే ఏపీని ఋతుపవనాలు అయితే తాకాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నైరుతి ఋతుపవనాలు ఏపీని తాకాయని వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలో విస్తరిస్తున్నాయని అయితే తెలిపారు. ఋతుపవనాలు చురుగ్గా కదలడానికి అనుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు. ఋతుపవనాల రాకతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఎండల తీవ్రత కూడా క్రమంగా అయితే తగ్గుతోంది. ఇక వీటి ఫలితంగానే చూసుకున్నట్లయితే కనుక ఏపీలో పలు ప్రాంతాల్లో అయితే కనుక పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆదివారం రోజున అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలు కూడా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక ముఖ్యంగా ఆదివారం రోజు చూసుకున్నట్లయితే కనుక పలు ప్రాంతాల్లో వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఎండ తీవ్రత ఉంటుందని అయితే తెలిపింది. ఇక ఆదివారం రోజున కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, వీటితో పాటుగా మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు తాకినట్లయితే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రమంతటా విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు కూడా పేర్కొనింది. గత సంవత్సరం మే 26న ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి అయితే ప్రవేశించాయి. సో ఈసారి కొద్దిగా లేట్గానే అయితే కనుక ప్రవేశించడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఆదివారం రోజున గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీలు, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఇక ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. సో ఇది మనకి ఆదివారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేట్. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.